ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏ ముహూర్తాన మొదలైందో గానీ మన దేశంలో క్రికెటర్ల పాలిట అమృతవనంలా తయారైంది. ఈ ఐపీఎల్ ద్వారా చాలా మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఈ విధంగా ఇంకా చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ లీగ్లలో ఐపీఎల్ 2వ స్థానంలో ఉంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ మొదలు కాబోతుంది. అయితే ఈ సీజన్ లో ఒక ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సీజన్ లో రాయల్స్ టీం సభ్యుడైన ఓ యువ క్రికెటర్ అందరి దృష్టిని ఆకర్షించారు. 13 సంవత్సరాల వయసులో వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్ శైలితో క్రికెట్ ప్రేమికులను ఆకర్షిస్తున్నారు. అండర్ 19 దేశవాళీ మ్యాచ్లలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. తద్వారా ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కు కొనుగోలు చేసింది. వైభవ్ బీహార్ లోని తాపూర్ గ్రామానికి చెందినవారు. 4 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టుకున్నారు. 9 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం ప్రారంభించిన అతను తన నాన్న సంజీవ్ సూర్యవంశీ ద్వారా క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నారు. తన కుమారుడి కళ నెరవేర్చడానికి తనకున్న పొలం కూడా అమ్మేశారు. ఈ అంకితభావం వైభవ్ ను మరింత ప్రేరేపించింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పవర్ఫుల్ హిట్టర్ గా పేరు పొందిన వైభవ్ శిఖర్ ధావన్ ను గుర్తు చేస్తున్నారు. స్క్వేర్ డ్రైవ్, డీప్ మిడ్ వికెట్ పై ఫుల్ షాట్, క్లాసిక్ కవర్ డ్రైవ్ వంటి షాట్లు ఆటలో మ్యాజిక్ చేసే అస్త్రాల్లా ఉన్నాయి. ఆస్ట్రేలియా అండర్ 19 టీం మీద టెస్టుల్లో 62 బంతుల్లో 104 పరుగులు సాధించి ఈ విభాగంలో 2వ అతి వేగవంతమైన టెస్టు సెంచరీ బాదిన యువ ఆటగాడిగా రికార్డు సాధించారు. విజయ్ హజారే ట్రోఫీలో 2024 లో 42 బంతుల్లో 71 పరుగులు సాధించి అతి పిన్న వయసులోనే లీస్ట్ ఏ క్రికెటర్ లో అర్ధశతకం సాధించిన ఆటగాడిగా తన పేరును రికార్డులో పొందుపరుచుకున్నారు. అంతేకాకుండా వైభవ్ కు బౌలింగ్ చేసే నైపుణ్యం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్ వేయగలరు. ఇది అతని ప్రతిభను మరింత విస్తృతం చేస్తుంది. ఈ యువ క్రికెటర్ తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ కేవలం 12 సంవత్సరాల వయసులో బీహార్ తరపున రంజీ టోర్నీలో అరంగేట్రం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశవాళీ ఫస్ట్ క్లాస్ పోటీలో అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ లాంటి స్టార్ క్రికెటర్ల రికార్డును బ్రేక్ చేశారు. 2024 లో ముంబై, ఛత్తీస్గఢ్ తో జరిగిన 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 31 పరుగులు సాధించి తన ప్రతిభను నిరూపించారు. రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేయడానికి ముందు సూర్యవంశీ ఇండియా బి అండర్ 19 జట్టులో క్వాడ్రాంగులర్ సిరీస్ లో ఆడారు. ఆ సమయంలో 6 ఇన్నింగ్స్లలో కలిపి 177 పరుగులు చేసి 2 అర్ధశతకాలను నమోదు చేశారు. విను మన్కర్ ట్రోఫీలోనూ అద్భుతంగా ప్రదర్శన ఇచ్చి 5 మ్యాచ్లలో 78.60 సగటుతో 393 పరుగులు సాధించారు. అందులో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్లలో 8వ స్థానంలో నిలిచారు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ వంటి అద్భుత ఓపెనర్లు, అనుభవజ్ఞులైన మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లతో కూడుకున్న రాజస్థాన్ రాయల్స్ టీంలో ఈ సీజన్ లో వైభవ్ కు తక్షణం ఆడే అవకాశం ఉండకపోవచ్చు. కానీ అతనిని త్వరలో బ్యాటింగ్ చేసే అవకాశం రావడం ఖాయం. వైభవ్ వంటి అద్భుతమైన ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ ముందు చూపుతో తీసుకున్నది. ఇది వారి భవిష్యత్తు కోసం చాలా మంచి నిర్ణయం. ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో ఈ యువ ఆటగాడు మరింత నైపుణ్యం సంపాదించి తన టెక్నిక్ ను మెరుగుపరుస్తూ అద్భుత క్రికెటర్ గా ఎదగగలరు. ఇది అతనికి చాలా మేలు చేస్తుంది. ఇప్పటికే వైభవ్ దేశవాళీ క్రికెట్ లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. అండర్ 19 లోనూ తన ప్రత్యేకతను నిరూపించారు. బ్యాటింగ్ లో ఇలాంటి స్థిరత్వం, ఉత్సాహాన్ని కొనసాగిస్తే రానున్న రోజుల్లో టీమిండియాలో ఒక సంచలన బ్యాటర్ గా ఎదగడం ఖాయం. అయితే విరాట్ కోహ్లీ మరో 4 ఏళ్ల లోపు రిటైర్ అయ్యే అవకాశం ఉంది. మరి కోహ్లీ తర్వాత ఎవరు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. సచిన్ ఉన్నప్పుడే కోహ్లీ వచ్చారు, కోహ్లీ ఉన్నప్పుడే ఎవరు వస్తారు అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. సూర్యవంశీకి ఇప్పుడు ఉన్న హెవీ కాంపిటీషన్ లో భారత జట్టులోకి రావాలంటే టైం పట్టే అవకాశం అయితే ఉంది.